నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జమ్మికుంట పట్టణంలో 8 మరియు 22 వార్డులలో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను, రాములు వారి కరపత్రాలను ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరాముని ఫోటోని ప్రతి ఇంటికి అందించారు. అనంతరం జమ్మికుంట పట్టణ సంయోజక్ జీడి మల్లేష్ మాట్లాడుతూ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు అక్షింతలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 22న అయోధ్యలో శ్రీరాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ప్రతి ఇంట్లో దీపావళి పండుగలా జరుపుకోవాలని, సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవల రాజిరెడ్డి, మోతిస్వామి, కనమల లక్ష్మి, కొండ్ల సులోచన, మైస భాగ్య, మోతి అర్జున్, తాళ్లపల్లి, తిరుపతి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల్లో కానీ ఇంటి మీద కానీ చల్లుకోవడం మంచిది. కాబట్టి ఇలాంటి మీకు తెలిసిన వారు మళ్ళీ ఇంకా తెలియని వాళ్ళకు కూడా చెప్పి ఇలాంటి ప్రయత్నాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బాంధవులకు, జమ్మికుంట పట్టణ ప్రజలకు నమస్కారములు. 22వ తారీఖు నాడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా మనకు మొన్న అయోధ్య ట్రస్ట్ నుంచి అక్షంతలు రావడం జరిగినది. దానిలో భాగంగా 30 వార్డులలో మా హిందూ బాంధవులందరూ కూడా ఇంటింటికి వితరణ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు 8వ వార్డు, 22వ వార్డులో ఈ సోదరిమణులు అందరూ కూడా దైవభక్తితోటి రావడం జరిగినది. వాళ్ళు ఈరోజు ప్రతి ఇంటిలో అక్షంతల వితరణ జరుగుతూ ఉన్నది. మనము 500 సంవత్సరాల కళను సాకారం చేసిన ఆ మహానుభావులందరికీ ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము. మరి ఎందరో త్యాగదనుల ఫలితం ఇది. మనము, మన తాతలు, మన తండ్రులు కూడా అనుభవించండి. ఇంత మహత్తరమైన కార్యక్రమము మనము చూస్తూ ఉన్నాము. మన కళ్ళ ముందట అయోధ్య నిర్మాణం అయ్యి మనము స్వామివారి దర్శనానికి వెళ్ళేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అదేవిధంగా 22వ తారీఖు నాడు ఇప్పుడైతే అయ్యగారు చెప్పినట్టు ఏవైతే అక్షంతలు ఇచ్చిర్రో వాటిని మందిరంలో భద్రపరుచుకొని మనం ఇంట్లో బియ్యంలో అదేవిధంగా ఇంటిపైన చల్లుకొని ఆ రోజు మనకు 11 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మనము అది వీక్షించాలి. తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఇచ్చిన అక్షంతలు మన తల్లిదండ్రులు, పెద్దవారు ఎవరైతే ఉంటారో, గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కూడా మనం ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. అదేవిధంగా మనకు 500 సంవత్సరాల కళ కాబట్టి ప్రతి హిందూ బాంధవుని ఇంటి ముందట ఒక పండుగ వాతావరణము, మామిడాకుల తోరణాలు కట్టుకొని అదేవిధంగా మనం అందరం కూడా పూజలు చేసుకొని సాయంత్రము చీకటి పడిన తర్వాత ఒక 5 దీపాలను మన ఇంటి మీద ఉంచుకుంటే మనకు 500 సంవత్సరాల కళ నెరవేరింది. కాబట్టి 5 దీపాలను మనము పెట్టాలి. ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఇల్లును కూడా మనము దీపాలతోటి, వెలుతురుతో అలంకరించుకుంటే ఆ స్వామివారి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మనం ఉన్న జమ్మికుంట పట్టణ వాసులందరూ కూడా ఇది గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీకెవరికైనా 15వ తారీఖు తర్వాత అక్షంతలు రాని ఎడల మాకు అంటే విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా మా అందరికీ కూడా మీరు ఫోన్ ద్వారా కానీ లేకుంటే వెంటనే పర్సనల్గా కలిసి కానీ మాకు రాలేదని చెప్తే మీ ఇంటికి అక్షంతలు అట్టేటట్టు చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ విన్నపం. మనకు గత 500 సంవత్సరాల నుంచి మన యొక్క శ్రీరాముని మనం కోల్పోయాం. 500 సంవత్సరాలకు ముందు బాబునేటువంటి వాడు అయోధ్య రామాలయాన్ని కూర్చివేసి దాని మీద మసీదు కట్టడం కట్టాడు. దాన్ని మనం తొలగించి వల్ల మనం నూతనంగా దేవాలయ నిర్మాణం అత్యద్భుతంగా ప్రపంచంలోనే ఒక 3వదిగా ఉండేటువంటి ఒక పెద్ద దేవాలయం నిర్మాణం చేసి అందులో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఈ నెల 22వ తేదీన చేసుకోబోతున్నాం. ఆ సందర్భంగా అయోధ్య నుంచి వచ్చినటువంటి యొక్క అక్షతలు మన అందరికీ వచ్చినాయి. ఇవాళ ఇవి గడప గడపకు చేర్చబోతున్నాం. కాబట్టి
ఈ యొక్క అక్షతలను 22వ తేదీ నాడు మరి మనము మన పెద్దలతోటి అక్షతలు పైన వేయించుకొని మన పిల్లలకు కూడా వేసి మిగిలిన ఏవైతున్నాయో అవి మన పూజా గృహంలో పెట్టుకొని జరిగేటువంటి పుణ్యకార్యాలలో కూడా ఈ యొక్క అక్షతలను మనం వాడుకోవాలి. ఇది మనం ఆ రోజు చేయవలసినటువంటిది. అదేవిధంగా 500 సంవత్సరాల నుంచి పోరాడి మనం గెలుచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ 500 సంవత్సరాల గుర్తుగా మనం 5 దీపాలు కానీ అంతకంటే ఎక్కువగా దీపాలు వెలిగించి దీపావళి పండుగ మనం జరుపుకోవాలి. ఇంటి ముందు గుంపులు ఇల్లు శుభ్రం చేసుకొని తోరణాలు కట్టుకొని మరి మనం అత్యద్భుతంగా మరి ఈ ఆనందమైనటువంటి సమయాన్ని గడుపుకోవాలని హిందూ బంధువులందరినీ ఆశిస్తూ కోరుతూ, అదేవిధంగా ఎవరికైనా అక్షతలు రానట్టయితే ఈ మన కార్యకర్తలను మీరు సంప్రదించి మీరు తీసుకుపోవాల్సి ఉంటుంది. నాకు రాలేదనేటువంటిది ఎవరికి ఉండదు. ప్రతి ఇంటికి చేర్చాల్సిన ప్రతి గృహానికి చేరాలి. ఇందులో ఎవరైనా ఏ మతం వాళ్ళైనా కూడా ఇప్పుడు మరి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఉన్న వేరే మతాల వాళ్ళైనా ఒకప్పుడు అందరూ మన హిందూ బంధువులే. కాబట్టి ఇవాళ మన రాముడు మన దగ్గరికి వస్తున్నాడు. రాముడిని ఆహ్వానిస్తూ మనం 22వ తేదీ నాడు ఒక ఉత్సవం చేసుకొని అందరం ఆనందిస్తాం. జై శ్రీరామ్, జై.